ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, ప్రేమమయుడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. తండ్రి, ఇంతవరకు నీ బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాల మడిలి స్తోత్రాలు, సాక్ష్యాలను మీరు స్థిరపరచండి. అలాగే ప్రార్థన సహాయం కోరుకున్నారు నాయన, వారిని మీరు బలపరిచి వారి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే మరి సమయంలో చదవడానికి లేఖనములో నుంచి ప్రభా మీరేం మాట్లాడండి. ఎందుకంటే వాక్యం అనేది ప్రజలు నీ వారు మాట్లాడేవాడు నీవే. ప్రభా నీకు వందనాలు. నిలబడి నన్ను నాయన నీ సిలువు సాటును మరుగుపరిచి నీ ఆత్మ చేత నన్ను అభిషేకించి ప్రభా నీ నోటికి బోరుగా నన్ను వాడుకొనమని మా అందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రేమనంటి దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలండి. మరి ఇక్కడ ఒక స్త్రీ మనకి కనబడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు సమాజ మందిరములోనికి వెళ్ళి మందిరములో ఆయన బోధిస్తూ ఉన్నారంట. ఏం చేస్తున్నారు? మందిరంలో బోధిస్తూ ఉన్నారు. తండ్రి మాటలు ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటిస్తూ ఉండగా ఆయన ప్రకటిస్తూనే బోధిస్తూనే మరొక కార్యం చేశారు. ఏంటి అంటే అక్కడ మరి 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ కనపడిందంట. హల్లెలూయా. ఎక్కడుంది? ఏమి ఎక్కడుంది చెప్పండి అందరూ కూడా. మరి దెయ్యం ఎక్కడుంది? నడుము వంగిపోయిన స్త్రీ మందిరంలోనే ఉంది. దెయ్యము కూడా ఆమెను పట్టి. హల్లెలూయా. గమనించండి ప్రేమేంటి దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నారు అని అంటే 18 సంవత్సరముల నుంచి నడుము వంగిపోయి, ఏంటి ఆలోచన చేయండి. అసలు నడుము వంగిపోయిన ఒక వ్యక్తి నడవడానికి ఎంత వేతన పడుతుందో, తన పని తన చేసుకునడానికి ఎంత ఇబ్బంది పడుతుందో, ఏమండి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి కదా. అంటే అవయములు అన్నీ కూడా సరిగా ఉంటేనే, ఏ ఒక్క అవయవం మనలో ఒకవేళ చిన్న ప్రాబ్లం కలిగినా ఇబ్బంది కలిగినా అది మన యొక్క శరీరాన్ని అంతా కూడా ఏం చేస్తుంది? కృంగతి చేస్తుంది, బలహీనపరిచేస్తుంది. ఏంటి ఒక చెయ్యి పని చేయకపోతే ఇంకొక చెయ్య బలం తగ్గిపోతుంది. ఒక కాలు సరిగ్గా పని చేయకపోతే ఇంకొక కాలుకి బలము తగ్గిపోతుంది. ఏమంటే నడుము సరిగ్గా పని చేయకపోతే అవయములు అన్నిటికీ కూడా ఏమైపోతుంది? బలహీనత కలుగుతుంది. కాబట్టి అలాంటి వ్యాధి కలిగినట్టు ఒక స్త్రీ, ఆమెని దేవుడు ఆమె మీద కనికరపడ్డాడు. దేవుడి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈరోజు ఈ మాటలు వింటున్నట్టు ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటలు జాగ్రత్తగా మనం ఆలోచించేద్దాం. ఆయన బోధించడమే కాదు, కార్యములు కూడా జరిగించుకుంటూ వెళ్ళిన దేవుడు. ఆయన తండ్రి మాటలను ప్రకటిస్తూనే, తండ్రి యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తూనే ఆయన ఏం చేశాడు అంటే, తండ్రి యొక్క చిత్త ప్రకారములో ఏం చేశాడు అంటే సమాజ మందిరములోకి వచ్చినటువంటి వ్యక్తిని బాగుపరిచాడు. నేను ఈ సందర్భాన్ని మీకు తెలియజేస్తున్నట్టు మాట ఏంటంటే, ప్రేమింటి వాళ్ళరా, దేవుని యొక్క మందిరము ఎలాంటిది అంటే, దేవుని మందిరములో ఏం జరుగుతుంది అంటే ప్రేమింటి వాళ్ళరా, దేవుని మందిరములో సమృద్ధిగా దేవుని ఆహారం అంటే వాక్యం అనే ఆహారం అందుతుంది. అది ఆత్మను బలపరుస్తుంది. అదే సేమ్ టైం మనం ఆలోచన చేసినట్లయితే దేవుని యొక్క మందిరమును రెండో దానికి పోల్చుకోవచ్చు. ఏంటో తెలుసా? అది వైద్యశాలగా పోల్చుకోవచ్చు. వైద్యశాలలో ఏం జరుగుతుంది చెప్పండి? స్వస్థత కలుగుతుంది. అక్కడ వైద్యులు ఉంటారు. వచ్చినట్టు రోగులకు ఏం చేస్తారు అంటే వైద్యమును అందిస్తారు. ఈ లోక వైద్యములు చేస్తున్న వైద్యం ఆ రోగి స్వస్థ పొందొచ్చు, పొందకపోవచ్చు. కానీ దేవుని సన్నిధానంలోకి వచ్చి, దేవుని పాదాల దగ్గరకు వచ్చి, దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుంటే ఖచ్చితంగా కనికరమ కలిగిన దేవుడు ఏమంటున్నాడు అంటే, నిన్ను నేను బాగు చేస్తాను. అంటే ఇది ఎలాంటి కార్యములు జరిగే స్థలం అంటే ప్రేమేంటి వాళ్ళరా, ఒకటి దేవుని యొక్క నీతిని తెలియజేస్తుంది. మనం ఎలా బ్రతకాలో తెలియజేసే స్థలం ఇది.
రెండోది వైద్యశాలగా పిలువబడుతూ ఉంది. అనగా రోగులు వచ్చారా, వారు బాగుపడతారు, స్వస్థత నొందుతారు. ఇక్కడ అన్నాడు చూడండి, ఏమన్నాడైనా, చక్కగా నిలవలేని ఎంత మాత్రమును, ఎంత మాత్రము చక్కగా అంటే ఇలా మనలాగా నిలిచి నడవలేదు, ఏమాత్రం కూడా లేవలేదంట. ఎందుకయ్యా అని అంటే ప్రేమేంటి వాళ్ళరా, ఆమె ఏం పట్టిందంట, హల్లెలూయా. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలో బోధ చేస్తూ ఉంటారు. ఒక ఇంటిలో ఉండగా ఒక వ్యక్తిని ఒక నలుగురు మోసుకుని వస్తారు. ఆ వ్యక్తి ఎవరు అంటే పక్షవాతం కలిగిన వ్యక్తి అండి. పక్షవాయం కలిగిన వ్యక్తి నడవలేని స్థితిలో ఉన్నాడు, లేవలేని స్థితిలో ఉన్నాడు. అక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ వ్యక్తిని ఒక నలుగురు మోసుకుని తీసుకుని వచ్చారు. ఎందుకు అంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా బాగుపడకపోవచ్చేమో, కానీ నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్న స్థలములోనికి వెళితే ఇతడు ఖచ్చితంగా బాగుపడతాడు అని. హల్లెలూయా. ఆయన సన్నిధానములో ఖచ్చితంగా స్వస్థతను పొందుతాడు అని. నిజంగా విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం తెలుసా. అక్కడ తీసుకుని వస్తే తీరాబోసి అక్కడ ఏమున్నారు అంటే జనమంతా కూడా, జన సమూహము గుంపు కూడి ఉన్నారంట. గుంపు కూడి ఉన్నారు కాదని విడిచిపెట్టి వెనక్కి వెళ్ళిపోయారా? లేదు లేదు ప్రేమేంటి వాళ్ళరా, మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. వారికి వచ్చిన ఆలోచన అంటే తెలుసా ఏంటి, మనం అనుకుంటే, అందుకే లోకంలో ఒక మాట ఉంది, నరుడు అనుకుంటేనంటే ఏదైనా చేయగలుగుతాడు, సాధించగలుగుతాడు. మనం అనుకుంటాం కానీ చేయడానికి ప్రయత్నం చేయం. అది ఏదైనా చేయాలనుకుంటాం, అనుకుంటే సరిపోదు, ప్రయత్నము చేయాలి. చూడండి, ఆ వ్యక్తిని మోసుకుని వచ్చారు, ప్రయాసపడ్డారు, కానీ అక్కడ ఉన్న జనాలు చూసి అయ్యో ఇప్పుడు ఎలాగని అనుకోలేదు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఆలోచన చేశారు, ఇలాగైతే మనం లోపలికి వెళ్ళలేము, కానీ ఏమైనా ఈరోజు ప్రభువును దర్శించి మనం వెళ్ళాలి అనుకున్నారు. వెంటనే ఏం చేశారంటే ఇంటి పైకి ఎక్కారు. ఏంటి పైన ఉన్నండి పెంకులన్నీ కూడా ఇప్పి పైకప్పిప్పి ఏం చేశారంటే పైనుంచి ఆ మంచముతోనే ప్రభువారు ఉన్న స్థలంలోనికి దింపారు. హల్లెలూయా. ఇదంతా నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే ప్రేమేంటి వాళ్ళరా, యేసు క్రీస్తు ప్రభువారు మంచముతో దింపినట్టు ఆ వ్యక్తిని చూసి ఏమన్నారో తెలుసా, అక్కడ ఏమన్నారో తెలుసా, నేను బాగు చేస్తానని అనలా, ఏమండి నీ రోగము నయమైంది అని అనలా. అక్కడ ఏమన్నా తెలుసా, నీ పాపములు క్షమింపబడ్డాయి. ఏంటంట, ఆయన ఎందుకు తీసుకొచ్చారు అక్కడికి? మీరు జాగ్రత్తగా ఆలోచించేయండి. వాక్యమును మనం వింటున్నప్పుడు, వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని మనం జ్ఞానించుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి విషయాలు మనం ఖచ్చితంగా ఆలోచన చేయగలిగితే, ఏంటి మనం అనుకుంటాం రోగి అని అనుకుంటున్నాం మనం, కానీ ప్రభువారు ఏమంటున్నారు, నీ పాపములు క్షమించబడని అన్నారు. తీసారా మా వాక్యము? తీసారా? చదవము ఒకసారి. అక్కడ ఏమంటారు అంటే నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళుము అంటాడు. హల్లెలూయా. అయితే మరి ఏంటి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ఒకసారి. ఆయన పాపములో ఉన్నాడని తీసుకొచ్చారా, లేకపోతే పక్షవాయము కలిగినట్టు రోగాన్ని తీసుకొచ్చారా? పక్షవాయము కలిగిన రోగి, లేవలేని పరిస్థితిలో ఉన్న రోగి. కాబట్టి అలాంటి రోగిని తీసుకొచ్చినట్టు వ్యక్తిని ప్రభువారు ఏమంటున్నారు, పాపములు క్షమించబడని అంటున్నారు. హల్లెలూయా. గమనించినట్లయితే ప్రేమేంటి దేవుడు, పాపములు క్షమించబడ్డాయి అంటే అర్థం ఏంటి అంటే ఆ రోగము, వ్యాధి దేని వలన వచ్చింది అంటే పాపం వలన వచ్చింది. పాపము దేని వలన వస్తుంది? దయ్యము పట్టిన వాడికి పాపం అంటుతుంది. ఇక్కడ మనం చదువుకున్నాం, ఏంటి ఈమెకి నడుము దేని వల్ల పోయింది? బలము లేని వలన కాదు, ఏదో దెబ్బ తగిలి కాదు, పడిపోయి నడుము పడిపోయిందని కాదు. ఏంటి ఎందుకు అని అంటే చూద్దాం ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఆమెని ఏమి పట్టిందంటే బలహీన పరిచే ఆత్మ, అనగా దురాత్మ లేదా దయ్యము పట్టింది. చదువు ఒకసారి లోక సువార్త 13:10 చదువు ఒకసారి మళ్ళా.
విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరిచి దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. దెయ్యం పట్టిన స్త్రీ అనమ్మా? దెయ్యం పట్టిన స్త్రీ అక్కడ ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచెను. చాలు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ ఏమన్నారు అంటే యేసు ఆమెను చూసి. అసలు ఆమెను ఎందుకు చూశాడు? ఇప్పుడు ఇదో ప్రశ్న. మనం సమాజ మందిరంలోనికి మనం అందరం వచ్చాం, దేవుని మందిరంలోకి మనం వచ్చామా లేదా? హల్లెలూయా. కానీ ప్రభు వారు ఒకరిని పిలుస్తున్నాడు. ఇక్కడ మనము బాగా పాటలు పాడుతున్నాం, బాగా ప్రార్థన చేస్తున్నాం, అందరికీ బాగానే కనపడుతూ ఉన్నాం. కానీ అందరినీ కాకుండా ఒక్క వ్యక్తినే పిలిచాడు దేవుడు. అక్కడ మనలో ఒక వ్యక్తిని పిలిచాడు అనుకోండి, మనకేంటి ఎలా ఉంటుంది? హల్లెలూయా. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం ఒకసారి. ప్రేమేంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటూ ఉండగానే మనం ఒక ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఒకరు దీవించబడుతున్నారు, ఎందుకు ఒకరే హెచ్చించబడుతున్నారు అని అంటే కారణం ఉంటుంది ఖచ్చితంగా. ఇక్కడ అంటున్నాడు ఆమెను చూసి అమ్మ అని పిలిచాడు, రమ్మని పిలిచాడు ఆయన. అవునా? ఆమెను చూశాడు, పిలిచాడు. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూడలేదా? అందరినీ చూశాడు ఆయన. గమనించండి, అందరినీ చూశాడు. కానీ అందరినీ చూసినప్పుడు అందరిలోని కనపడింది వేరు, ఆమెలో కనపడిన విశ్వాసం వేరు. ఇంకొక మాట చెప్తాను మీకు. ఆమె చక్కగా నిలవలేని అమ్మాయి, స్త్రీ చక్కగా నిలవలేదు, సరిగ్గా నడవలేదు. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడుంది చెప్పండి? ఆమె చెప్పండి ఒకసారి. ఎందుకో తెలుసా? మనకి కాస్త నడుము నొప్పి అయితే, పాలు బాగోపోతే, తల నొప్పి అయితే, ఏమండి ఇంకేదైనా పని ఉంటే హల్లెలూయా ఉండేది ఇంటికాడ. కానీ ఈమెకి 18 సంవత్సరం నుంచి కూడా నడుము వంగిపోయినప్పటికీ కూడా ఆమె ఆశ ఏంటి? ఆమె ఎక్కడ ఉండాలనుకుంటుంది అంటే దేవుని మందిరంలోనే ఉండాలనుకుంటుంది. బిడ్డగా చెప్పకూడదు. హల్లెలూయా. మనం ఆలోచన చేద్దాం. ఇంటికాడ కాదు నేను ఉండవలసింది, నా నడుము పడిపోయినా, కాళ్ళు పడిపోయినా నేను ఉండవలసింది ఎక్కడో తెలుసా? విశ్రాంతి దినమున, పరిశుద్ధ దినమున దేవుని ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ఎక్కడ ఉండాలి అంటే దేవుని సన్నిధానంలో ఉండాలి. హల్లెలూయా. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో మనం ఆలోచన చేయాలి. మనం ఎక్కడ ఉండాలి అనుకుంటున్నాం? ఏ పరిస్థితుల్లో అయినా సరే ఎక్కడ ఉండాలనుకోవాలంటే దేవుని సన్నిధానంలోనే ఉండాలి. హల్లెలూయా. దేవుని మందిరంలోనే ఉండాలి. అలాంటి కార్యము ఆమె చేసింది. నడువంగిపోయింది, అయినా నిలవలేదు, అయినా పర్వాలేదు, అలా ఒంగునే నడుచుకుంటూ వెళ్ళిపోయింది దేవుని మందిరానికి. ఆమె ఆశను ప్రభు చూశాడు. వంగిపోయి ఈ నడుముతోనే ఈమెకి ఎంత ఆశ ఉంటే ఈమె చక్కగా నిలబడితే ఇంకెన్ని కార్యాలు చేయగలుగుతుందో. హల్లెలూయా. నేను అంటున్నాను ప్రేమేంటి దేవుడా, దేవుడు ఒక విశ్వాసాన్ని మనలో చూసినట్లయితే, నువ్వున్న స్థితిలోనే నిన్ను దీవించడం మొదలు పెడితే ఆయన అనుకుంటాడు ఈ జీవితంలోనే లేనంటే ఈ పరిస్థితుల్లోనే ఎంత నమ్మకంగా ఈ కుమార్తె ఉంటే ఇంకా నేను ఆశీర్వదిస్తే, నేను దీవిస్తే ఈమె ఉన్నతమైన స్థానంలోకి వెళ్తే ఇంకెంత గొప్ప కార్యాలు జరిగిస్తుందో దేవుని పనిలో, ఇంకెంత గొప్పగా వాడబడుతుందో అని దేవుడు అనుకుంటూ ఉంటాడు. అందుకే వారిని హెచ్చిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రేమటి దేవుడా, నీ వయస్సుతో పని లేదు, నీ చదువుతో పని లేదు, ఏమంటే నీ ఉన్నటి స్థితిని బట్టి ఎటువంటి పని లేదు. దేవుని కార్యములు చేయటకు నువ్వు ఎవరైనా అర్హురాలివే. ఈ చెట్టులో నువ్వు అర్హురాలివే. దేవుని పని చేయడంలో అర్హురాలివే. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తున్నాడు, అందరికి సమానంగా పని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన పనిలో, దేవుడిచ్చిన సమయంలో, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలంటే వినియోగించుకుంటూ ఉండాలి. ఈమెని అందరినీ చూశాడు, ఈమెని చూశాడు, వెంటనే పిలిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. పిలిచి అంటున్నాడు, పిలిచేమన్నాడు, నీవు యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి. ఆమేన్.
ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచిందంట. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అమ్మ అప్పుడు అనుకుని ఉంటది నిజంగా ఎంత హాయిగా ఉందో కదా. ఎన్నాళ్ళ నుండి పైకి లేవలేని పరిస్థితి కదా, చక్కగా నిలవలేని పరిస్థితి. ఈ రోజున మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. ఏమండి అంటే నడవంగిపోయిన స్థితి కాదు, కానీ నేను మెడ చుట్టుకున్నట్టు ఇబ్బందులు, అంటే అనేకమైన సమస్యలు, అనేకమైన ఇబ్బందులు, చాతానుడు ఏదో ఒకటి ఏమండి ఏదో ఒక శోధన పెడుతూనే ఉన్నాడు, కృంగతీస్తూనే ఉన్నాడు, పడదోస్తూనే ఉన్నాడు. ఒక దళకు ఒక బాధ, ఒక దళకు ఇంకో బాధ, ఇంకొక ఆయనకు ఇంకొక బాధ. నీలో ఏ బాధ ఉన్నా నీవు చక్కగా నడవలేక తొట్టిల్లిపోతూ ఉంటే ఈ ప్రభు మాటలు చెప్తూ ఉన్నాడు ఈ సమయంలో. ఏమన్నంటే నిన్ను నేను బాగు చేస్తున్నాను, హల్లెలూయా, నేను నిన్ను స్వస్థపరుస్తున్నాను, హల్లెలూయా. అది శరీర బలహీనతే స్వస్థత, కుటుంబ ఆర్థిక ఇబ్బందులైతే విడుదల ఆయన స్థలంలో దొరుకుతుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, మనం ఆలోచన చేసినట్లయితే ఆ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తి కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట్లో ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి కనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వారిని పరుపుతోనే దింపిరి. యేసు వారి విశ్వాసమును చూచి వారి యొక్క విశ్వాసాన్ని చూసి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని, చూడండి ఏమన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నావని పక్షవాయువు కలిగినటువంటి వాడితో చెప్పెను. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడు ఎవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ శాస్త్రులైనటువంటి వారు, పరిచయులైనటువంటి వారు ఉన్నారు. వారిలో ఒక ఆలోచన రేగింది. మళ్ళీ మంచి అంటే చెడ్డి చేస్తే ఎవ్వరూ మాట్లాడరు, మంచి చేస్తే అందరికీ డౌట్లే, అందరూ ప్రశ్నలు వేస్తారు కదా. ఇక్కడేమన్నారు అంటే పాపములు క్షమించబడ్డాయని చెప్పడానికి ఈయనెవరు, దేవుడు తప్ప మరి ఎవరో కూడా ఇది చెప్పలేరు, చెయ్యలేరు. దేవుడి స్తోత్రం చెప్పండి. ఎస్, దేవుడు తప్ప మరెవరు కూడా చెప్పలేరు, దేవుడు తప్ప మరెవరు కూడా ఈ కార్యము చెయ్యలేరు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన చెప్పాడు అంటే, ఆయన చేశాడు అంటే ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయన చెప్పాడు కాబట్టి, చేశాడు కాబట్టి క్రీస్తు వారు దేవుడని మనం ఒప్పుకొని తీరాలి. అంతేనా కదా? హల్లెలూయా. ఆయన దేవుడు తప్ప అన్నారు, దేవుడు తప్ప మరెవరు ఈ కార్యం చేయలేరు, మరి మాటలు చెప్పలేరు. పాపాలు క్షమించేటకు మరి ఎవరికి అర్హత లేదు. హల్లెలూయా. ఆయనకి మాత్రమే ఇది సాధ్యమై ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రేమేంటి దేవుని బిడ్డరా, ఈ స్థలములో 2 కార్యాలు జరుగుతాయి. ఒకటి ఏం చెప్పండి, ఒకటి దేవుని వాక్యము అందించబడుతుంది, అనగా మన ఆత్మను ఏం చెప్తున్నది, బలపరుస్తుంది. రెండోది ఏంటంటే ఈ స్థలములో స్వస్థత జరుగుతుంది. హల్లెలూయా. చూద్దాం, మనం ముందుకెళ్దాం ఒకసారి. చూడండి ప్రేమేంటి అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాం ఒకసారి. బలహీన పాదములు కలిగినట్టు ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకుని కుంటివాడై పౌలు మాట్లాడుట వినును. విద్యార్థికండి మాట, పౌలు అతని వైపు తేరు చూసి స్వస్థత పొందుటకు అతడికి విశ్వాసమున్నదని గ్రహించి
హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. అక్కడ యేసు ప్రభు వారిని ఎవరు చూసారమ్మా? నడుముంగిపోయి బలహీన కలిగినట్టు ఒక స్త్రీని చూశారు. ఇక్కడ కూడా ఎవరు అంటే అపోస్తలుడైన పౌలు గారు, ఈయన కూడా ఏం చేస్తున్నారంట? బోధిస్తున్నారంట. ఇక్కడ కూడా యేసు ప్రభు వారిని గురించి బోధ చేస్తున్నారు ఆయన. అక్కడేమో క్రీస్తు వారు తండ్రిని గురించి బోధించారు, ఇక్కడేమో కుమారుడైన యేసు క్రీస్తు వారిని వచ్చి పౌలు గారు బోధిస్తూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. బోధిస్తూ ఉండగా ఆయన మాటలను వింటూ లక్ష్య పెట్టినట్టు వారికి, నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, నా మాటలు కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలే. నీ దేవుడైన యెహోవా వాక్యను నువ్వు శ్రద్ధగా విని ఎడలా. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే దేవుని మాట మనం ఎలాగనాలి? చాలా శ్రద్ధగా వినాలి. ఇక్కడంటే ఈ యొక్క నడవలేని ఈ స్థితిలో ఉన్న బలహీన కలిగిన ఈ వ్యక్తి పౌలు గారు బోధిస్తూ ఉండగా అక్కడ చాలా మంది ఉన్నారండి. మీరు గమనించండి, అక్కడ కూడా చాలా మంది ఉన్నారు. అందరికీ ఆయన బోధిస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న ఒక వ్యక్తి మాత్రము పౌలు గారు చెప్తున్నట్టు మాటల మీద ఏముంచాడు? మనసు ఉంచాడు. శ్రద్ధగా వింటున్నాడంట. వింటున్నాడు అని ఎవరికి అర్థమైంది? అంటే అక్కడ బోధిస్తున్న బోధకుడికి అర్థమైంది. నిజమే, వాక్యము ఎవరు వింటున్నారో ఎవరు వింటలేదో ఎలా వింటున్నారో కూడా బోధించే వ్యక్తికి ఖచ్చితంగా అర్థమవుతుంది. నేను కూడా వెళుతున్నప్పుడు ఆ సంఘాలలో చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఎలాగుంటుంది అంటే చాలా చక్కగా వింటారు. కానీ కొంతమంది అయితే ఫోన్ చూసుకుంటూ కాలచప్పని చేస్తూ ఉంటారు. మరి కొంతమంది ఏం చేస్తారు అని అంటే అది ఇది చూస్తూ ఉంటారు. వాక్యాన్ని చెవిలో పెట్టినవారు, మనసులోకి వెళ్ళినవారు. ఏంటి కూర్చునే విధానం బాగోదు, వినే విధానం బాగోదు. ఏంటి మందిరంలో కూడా వాళ్ళ ఇష్టారంగా అంటే వాళ్ళకి ఎలా నచ్చితే అలా ఉండేలాగా చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఏముందంటే నీవు దేవుని మందిరములకు పోవునప్పుడు ఎక్కడ మందిరంలోకి వచ్చాక కాదు, హల్లెలూయా, మందిరానికి వెళ్లే ముందే నీ ప్రవర్తన అంతా కూడా జాగ్రత్త పెట్టుకో, చక్క పెట్టుకొని వెళ్ళు. అక్కడ ఏంటో తెలుసా? అదేంటో తెలుసా? దేవుడు అంటే పరిశుద్ధుడైన దేవుడు ఉండే స్థలం అది. కాబట్టి ఆ పరిశుద్ధుడైన స్థలంలో నువ్వు మర్యాదకరంగా ఉండాలి. అండి మాట చెప్తా, మోసే తెలుసు కదా మనకి. మోసే ఎంత గొప్ప ప్రవక్త. మోసే ఎలాంటి వ్యక్తి? దేవుడు చెప్పినట్లుగా చేసినట్టు వ్యక్తి. దేవునితో సాక్ష్యం ఉందడు. ఏమని తెలుసా? మోసే నా దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఆమె చెప్పండి ఒకసారి. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కలిగింది. అలాంటి వ్యక్తిని ఆయన మొట్టమొదటిగా దర్శించినప్పుడు పొద మండుచు ఉంది, అగ్ని పొద చుట్టూ ఉంది, పొద మధ్యలో ఉంది, అగ్ని మండుచు ఉంది. అప్పుడు మోసే ఆ స్థలం ఏంటి అలా మండుతుంది ఏంటి అని ఆశ్చర్యంగా పడి చూస్తాకెళ్ళాడు. వెలుస్తూ ఉంటే ఆ పొదలో మండుచున్న అగ్నిలో నుంచి ఒక స్వరం వినపడుతుంది. హల్లెలూయా. మోసే నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలము. నీ కాళ్ళకున్న చెప్పులు ఇప్పి పైకి రా. ఏమండి ఎక్కడ? అది మందిరం కాదండి. మీకు అర్థమైందా? మందిరము కాదు. మోసే గొర్రెలు కాస్తున్నట్టు ఎడారులో ఒక కొండ అండి. ఆ పర్వతం మీద అక్కడ గొర్రెలు కాస్తున్నాడు, మంద కాస్తూ ఉన్నాడు. ఆ సమయంలో దేవుడు మోసేకు దర్శనమిచ్చాడు. పొద మండుచున్నది కానీ పొద కాలిపోలేదు. అది మనం అప్పుడప్పుడు పాడతాం కదా, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. పొద కాలుచున్నది కానీ అగ్ని మండుచుండేనే పొద కాలిపోలేదు. దేవుడి స్తోత్రం చెప్పండి. అలాంటి సమయంలో ఆయన చెప్పినట్టు మాట్లాడి తెలుసా? నీవు నిలబడిన స్థలము పరిశుద్ధమైన స్థలము. అక్కడ కూడా ఆయన ఏమన్నాడు? ఒప్పుకోలేదు. నీ పాదములకు ఉన్న చెప్పులు ఇప్పో. అసలు విషయం ఏంటంటే మనం ఆ యొక్క చెప్పులు కనీసం ఆ గుమ్మం దగ్గర కూడా తాగదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? చాలా పవిత్రమైనది ఇది.
మనం అనుకుంటాం ఏదో వాళ్ళే కదా అనుకుంటాం, మనం కాదు. ఇక్కడ ఆరాధన జరుగుతుందంటే ఎక్కడ ఏ స్థలంలో ఆరాధన జరుగుతున్నా అది దేవుడు వెన్నుకుంటేనే జరిగింది. హల్లెలూయా. దేవుడు నివసించే స్థలం అది. ఆ స్థలంలో నీవు కూర్చున్నావంటే నీవు నేను ఎంత గొప్ప భాగ్యము, ఎంత ధన్యమో బిగ్గరగా చెప్పకూడదు. హల్లెలూయా. ఆయన అంటున్నాడు దేవుడు తర్వాత మనమే కదా. సంతోషం, ఎంత సంతోషం అండి. ఆయన ఉన్న స్థలంలో మనల్ని రమ్మంటాడు, మనల్ని కూర్చోబెడుతున్నాడు. కాబట్టి ప్రేమటి వాళ్ళరా, ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే సమయం అవుతుంది, మనం ముందుకెళ్దాం. ఏమన్నాడు? బలహీన కలిగినట్టు ఒక వ్యక్తి పౌలు గారు బోధిస్తూ ఉండగా ఆయన మాటలు వింటున్నాడంట. అండ్ అక్కడ కూడా చాలా మంది మాటలు వింటున్నారా? కానీ పౌలు గారు ఎవరు లక్ష్య పెట్టాడు? బలహీనత కలిగిన వ్యక్తి యొక్క ఆ యొక్క ఉద్దేశం అంటే ఆయన అనుకుంటున్నాడు, ఆయన మనసులో ఏమనుకుంటుందంట, ఆయన శ్రద్ధగా వింటున్నాడు అంటే అర్థం ఏంటి? విశ్వాసము కలిగి ఉన్నాడు. విశ్వాసము కలిగి ఉన్నాడు. అప్పుడు అనుకున్నాడు పౌలు గారు, ఇతడు స్వస్థత పొందుటకు అర్హుడు. హల్లెలూయా. ఈరోజు అలాంటి సాక్ష్యం మనం పొందుదుము గాక. ఎలాంటి సాక్ష్యం? ఈమె కార్యాలు పొందుటకి అర్హురాలు, ఇతడు కార్యాలు చూడటానికి అర్హుడు అని చెప్పగలగాలి. అలాంటి సాక్ష్యం దేవుని చేత మనము పొంది ఖచ్చితంగా దేవుని యొక్క పునాదిలో మనం ఉందుము గాక. అలాంటిగా మనం ఉండగలిగితేనే దేవుని కార్యాలు చూడగలుగుతాం. నామకార్థంగా మనం ఎంతకాలం వచ్చి ఎంతకాలం వెళుతున్నా ఎటువంటి ప్రయోజనము వ్యర్థమే లేదు. మనము దేవుని సన్నిధికి వచ్చామా వెళ్ళామా కాదు, దేవుని పట్ల మనం కార్యం పొందే వెళ్ళాలి. యేసు క్రీస్తు ప్రభు వారి కానాన పెండ్లి విందులో అన్నాడు, ఈ బారలు ఖాళీ చేయండి. ఏం చేయండి? బాణను మీరేం ఖాళీ అయిపోయిన బాణను మీరేం చేయాలి? నేలతో అంచుల వరకు నింపేయండి అన్నాడు. అంతే. దేవుడి స్తోత్రం చెప్పండి. అంచుల వరకు నింపేయండి. దేనితో నింపయ్యా? నీళ్ళతో నింపండి. ఎస్, నేను అంటాను ప్రేమిటి వల్ల ఈరోజు నిన్ను అంచుల వరకు ఆయన నింపాలి అంటే నిన్ను అంచుల వరకు ఆత్మ చేత నింపాలి, ఆశీర్వాదం చేత నింపాలి, దీవెన చేత నింపాలి. ప్రతి విషయంలో నిన్ను ఆయన బలపరిచి నింపాలి అంటే నీవు నీ పాత జీవితంలో మొత్తం ఖాళీ అయిపోయి ఉండాలి. హల్లెలూయా. రోత జీవితం ఖాళీ అయిపోవాలి, పాప జీవితం ఖాళీ అయిపోవాలి, మచ్చర లేని జీవితం నీలో కనపడాలి, నూతన జీవితం నీలో కనపడాలి. అది ప్రభు నీలో కోరుకుంటూ ఉన్నాడు. పాపం అంటే పెద్ద ఏమీ చేయక్కర్లేదు. మనం ఆజ్ఞ అతిక్రమమే అవునా? నిన్నట్టు చెప్పండి, ఆజ్ఞ అతిక్రమించడమే పాపం. అది కూడా ఒక పాపమే. దేవుడే చెప్పాడు. అది దేవుడి స్తోత్రం చెప్పుకున్నాం. కాబట్టి నా ప్రేమటి దేవుళ్ళలో మీరు అందరూ కూడా ఆలోచన చేసినట్లయితే ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నారు. పౌలు గారు ఆయన నన్ను చూసినప్పుడు అనుకుంటున్నాడు, ఇతడు స్వస్థతను పొందుటకి. అంతేనమ్మా? చదవండి ఒకసారి. అతనికి విశ్వాసం ఉన్నదని గ్రహించి నీ పాదములు మోపి సరిగ్గా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగెను. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉన్నారండి. వాళ్ళందరూ ఏమైపోయారంటారు చూసారా? ఒక్క వ్యక్తి మాత్రం కార్యము చూడగలిగాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నట్టు మాట తెలుసా? ఈ అంత్య దినమందు దేవుని యొక్క ఆత్మ అందరి మీద కుమ్మరిస్తున్నాడంట. ఒకరి మీద కాదు, మీకు అర్థమవుతుందా? ఒకరి మీద, అందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తాకు సిద్ధంగా ఉన్నాడు. అయితే పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా? ఆయన ఆత్మను పొందుకుంటాక మనం సిద్ధంగా ఉన్నామా? మనకు మనమే ప్రశ్న వేసుకోవాలి. ఆయన ఆత్మను మనం పొందగలిగితేనే దేవుని కార్యాలు మన జీవితంలో జరగలుగుతాయి. ఆయన బిడ్డగా ఆయన మనల్ని చేకరించినప్పుడే ఆయన యొక్క నిధులోనేది మనకు తీసిస్తాడు. అంటే ఇప్పుడు ఈ లోకపు తండ్రి కానీ ఒక అధికారి కానీ వారికి కలిగి ఉన్న ఆస్తులు ఒక భాగం మనకు ఇవ్వాలంటే మనము దానికి తగ్గట్టి ఒక పిలుపు ఉండాలి, ఆ యోగ్యత కలిగి ఉండాలి. అవునా? అర్హత లేనిదే యోగ్యత లేనిదే ఎవరికి మనకు ఇచ్చేస్తారా?
ఎవరు? ఈ లోకములో ఉన్న మనిషిడే అలాగ ఆలోచన చేస్తే మరి పరలోకపు తండ్రి ఇంకెంత ఆలోచన చేస్తాడో ఒకసారి ఆలోచించి. ఆయన ఎప్పుడు కూడా ఎవరిని కూడా అన్యాయంగా భేదలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకటే నేను చెప్తాను ప్రేమటి వారు, ఒకవేళ శ్రమ కలిగిందా, నింద కలిగిందా, నువ్వు పడిపోవద్దు, కృంగిపోవద్దు, తొట్టిల్లిపోవద్దు. నా దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటో తెలుసా? విజయముని సొంతం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసి ఏం చేయాలంటే నిరీక్షణతో ఎదురు చూసి కనిపెట్టు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి ప్రతిఫలము ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఇచ్చే దేవుడు అండి, ఆయన ఇచ్చే దేవుడు. కాబట్టి నేను ముగిస్తున్నాను ప్రేమటి వాళ్ళరా. చూడండి, బలహీనత కలిగిన వ్యక్తిని. ఎందుకు మరి పౌలు గారికి ఎలా తెలిసింది? ఆత్మదేవుడు ప్రేరేపిస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడి ఉంటుందంటే, ఆత్మ తానే మన పక్షమున అటువలే ఆత్మయు ఏం చూసింది? హల్లెలూయా. నీలో విశ్వాసం ఉంటే, నీలో నమ్మకం ఉంటే, మీరు జాగ్రత్తగా వినండి, నీలో విశ్వాసం ఉంటే, నీలో నమ్మకం ఉంటే, నీవు దేవుని మీద పరిపూర్ణంగా ఆనుకోగలిగితే నీలో ఉన్న లోపాన్ని ప్రభు చూస్తాడు. నీలో ఉన్న బలహీనతను గమనిస్తాడు. నీకేది అవసరమో ఆయన తెలుసుకుంటాడు. నీకేమి కావాలో ఆయన తెలుసుకుని దానిని నీకు ఇస్తే మేలు అనుకుంటే ఖచ్చితంగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఈయన విశ్వాసం ఉంచాడు. ఈయనలో ఉన్న బలహీనత పరిశుద్ధాత్మ దేవుడు చూశాడు. హల్లెలూయా. కానీ అర్థమైందా? ఈయన ఏం కలిగి ఉన్నాడు? బలహీనత కలిగి ఉన్నాడు. అంటే నడవలేక కుంటివాడైన బలహీన కలిగి ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన పౌలు గారు బోధిస్తూ ఉన్నప్పుడు పౌలు గారికి ఎవరిని చూపించాడు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఈ బలహీన కలిగిన వ్యక్తిని చూపించాడు. అక్కడ రాయబడి చూడండి, ఇప్పుడు మనం చదువుకున్నట్టు లేఖనాలు రోమీయులకు రాసిన పత్రిక, అటువలే ఎవరు చూశారంట? పరిశుద్ధాత్మ దేవుడు అటువలే ఆత్మయు మన బలహీనతలను చూసి మన బలహీనతలను చూసి ఆయన సహాయం చేస్తున్నాడంట. అదిగో నా కుమారుడు, అదిగో నా కుమార్తె చాలా బలహీనత కలిగి ఉంది, చాలా బలహీన కలిగి ఉన్నాడు అని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఫిర్యాదు చేస్తున్నాడు. ఆయన మన పక్షం ఏం చేస్తున్నాడో తెలుసా? ఆయన మన కోసం ఇతరులకు ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అదిగో నా కుమారుడు అక్కడ ఉన్నాడు, నా కుమార్తె అక్కడ ఉంది, వెళ్ళు, నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు, అతను బాగు చేయి అని విజ్ఞాపన అంటే ప్రార్థన చేస్తుందంట. ఏంటి విజ్ఞాపన అంటే? తెలియజేస్తున్నాడు. చదువు ముగించేద్దాం. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యం కానీ మూలుగులతో ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన ఆత్మ తానే ఏంటంట? ఎవరంట? హల్లెలూయా, హల్లెలూయా. సరెండర్ అయిపోయింది. ఆత్మ తానే ఎవరి పక్షమున? మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఇప్పుడు ఈరోజు మనం ఆలోచన చేస్తున్నట్లయితే మనకు ఏ బలహీనత ఉన్నా ప్రతి ఒక్క బలహీనత నుంచి ప్రభు మనకు విడుదల అనుగ్రహిస్తాడు. నీకే కాదు, నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు ఎవరి కోసం ప్రార్థిస్తావో నీ విశ్వాసాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి ప్రభు కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే చెప్తున్నట్టు మాట ఏంటి తెలుసా? నీ బలహీనతలను చూసి తానే ఆత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. పౌలు గారు వెళ్ళారు, వెళ్ళి ఆయనతో మాట్లాడగానే అతనికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఆయన వెంటనే గంతులు వేసాడంట. నడవలేని వ్యక్తి అండి, నిలవలేని వ్యక్తి ఏం చేశాడు అంటే గంతులు వేస్తూ ఆనందముతో పరిగెత్తుకులు వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఈరోజు దుఃఖంతో మనం వచ్చిన, వేదనతో మనం వచ్చిన, ఎలాంటి పరిస్థితుల్లో మనం వచ్చిన ఆనందముతోనే నా ప్రభువుని నిండికి పంపించును గాక, సంతోషముతోనే నిన్ను ఇంటికి పంపించును గాక, నిన్నైన దీవెనల ఆశీర్వాదము చేతే నిన్ను పంపించును గాక. ఆమేన్.